ఇప్పుడు మనం బెల్లం పొంగల్ని చిన్న చేంజ్ తోటి రుచిగా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని ఒక పొడి గుడ్డ మీద వేసి శుభ్రంగా తుడుచుకోండి. ఒక వెడల్పాటి గిన్నె కానీ మూకుడు కానీ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత ముందు బియ్యం వేసి కొంచెం వేయించాలి. బియ్యం కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు కూడా వేసి దోరగా వేగే వరకు వేయించాలి. చిన్న చేంజ్ అని చెప్పాను కదా, అదే ఇదండి. నేతిలో బియ్యము పెసరపప్పు వేయించడము. మామూలుగా అయితే రెండు పొడిగా వేయించి కుక్కర్లో ఉడికిస్తాం కదా. ఇప్పుడు 1కి 3 చొప్పున నీళ్లు పోయాలి. అంటే పెసరపప్పు బియ్యం కలిపి 2 ఉన్నాయి కాబట్టి 6 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాత ఇందులో తీపికి సరిపడా బెల్లం వేయాలి. కొలతల్లో చెప్పాలంటే 1 గ్లాసుకి 1.5 గ్లాసు బెల్లం వేస్తే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే బెల్లం కరిగి ఇలా పలచగా అవుతుంది. ఇలాగే ఇంకా కలుపుతూ ఉడికించుకుంటే పాకంలాగా వచ్చి మంచి గోల్డెన్ ఎల్లో రంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలక పొడి, రుచి కోసం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసి కప్పులో వేసుకుని వేడివేడిగా తినేయడమే ఆలస్యం. మరి మీకు నచ్చితే వెంటనే చేసేయండి.